ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికతోటి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా ఒక్కసారి దయచేసి అందరు కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్నిక రాకపోతే దళిత బంధు 10 లక్షలు రాకపోతుండే, ఎన్నిక రాకపోతే రెడ్డి సంక్షేమ భవన్ కి 10 కోట్ల రూపాయలు పైసలు రాకపోతుండే, ఊరూరు పొంటి ఈ కులానికి ఆ కులానికి మహిళా సంఘాలకి భవనాలకి పైసలు వచ్చినాయంటే రాజేందర్ అన్న రాజీనామా చేసి ఈ ఉప ఎన్నిక తీసుకొస్తేనే వచ్చినాయి. ఇవాళ వచ్చి ముచ్చట్లు చెప్తున్నారు. ఈటల రాజేందర్ ని మేము బాగా గౌరవించినాం, పైసల మంత్రి చేసినాం, ఆరోగ్య మంత్రి చేసినాం, అన్ని ఎత్తే ఏం అభివృద్ధి చేయలే రాజేందర్. నన్ను చూడుర్రి, మా సిద్దిపేట చూడుర్రి ఎట్లా అభివృద్ధి అయింది అని అడుగుతున్నాడు. ఆయనకు చెప్పుండ్రి, మొన్నటి దాకా పోయిన దసరా పండుగకి ఇదే రఘునందన్ దుబ్బాకలో చెప్పిండు, పైసలు సిద్దిపేటకు పోతున్నాయి, పైసలు గజ్వేల్కి పోతున్నాయి, అంది ఎమ్మెల్యేలని మీరు పట్టించుకుంటలేరు అని చెప్పినాం. రఘునందన్ పోయిన దసరాకు చెప్పింది ఇలా హరీష్ వచ్చి మీ హుజురాబాద్ లో చెప్తా ఉన్నాడు. నెంబర్ 2 రాజేందర్, ఆర్థిక మంత్రి రాజేందర్, ఆరోగ్య మంత్రి రాజేందర్ 7 ఏళ్ళు మంత్రి ఉన్న కాడ అభివృద్ధి జరగకపోతే రేపు గల్లీలు గెలిస్తే 100 మంది ఉన్నారు, ఈడికే 102 మంది ఉన్నారు. 102 వెనకాల గెల్లు పోయి నిలుచుంటే 103 అవుతాడు. కనబడతాడా గెల్లు 102 వెనకాల? 7 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు. కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంతటోడు. ఈటల రాజేందర్ నెంబర్ 2 అని చెప్పినందుకే పనులు కానియకపోతే ఇంతంతుండే మా గల్లీని గెలిపిస్తే ఈ 2 ఏళ్లలో ఏమైతుందో చూడాలి. అవుతుందా ఏమైనా? ఏం కాదు. దుబ్బాకలు కూడా ఇట్లే చెప్పిండు, రఘునందన్ గెలిస్తే పింఛన్ పోతుంది, రఘునందన్ గెలిస్తే పెట్రోల్ పెరుగుతుంది, రఘునందన్ గెలిస్తే సిలిండర్ గెలుతుంది, రఘునందన్ గెలిస్తే వడ్లు కొనరు. కొనలేదా? 10 నెలలే. హరీష్ అనే ఒక్కసారి మా దుబ్బాకకి రా, ఒక్క పింఛన్ కట్ చేస్తే మా వాళ్ళు షాటలు చీపీలు పట్టి బగాయిస్తారు. అవ పింఛన్ కట్ చేసి ఊకుంటావా? సప్పుడు చేయరు, అప్పుడు ఏరేదావా? ఊకుంటారా? ముంగట పోలీస్ అన్నలు ఉన్నారని భయపడుతురా? వాళ్ళు కూడా కొట్టుబడి కిందనే కొడతారు, మీద కొట్టారు. ఒకళ్ళిద్దరు జమ అయినారు దాంట్లో కూడా. మిగతా వాళ్ళంతా మంచోళ్ళే, అందరు చెడ్డోళ్ళు ఏమి ఉండరు. అందుకని ఇద్దరు ఎవరో నేను ఊరు కాడ చెప్తున్నా. ఒక ఆయన మీ హుజురాబాద్ డిఎస్పీ వస్తాడు, ఇంకొక ఆయన మీ కరీంనగర్ సిపి వస్తాడు. ఆయన రామగుండం సిపి ఉన్నప్పుడు ఒక ఆర్టీసీ కార్మికుడు చచ్చిపోతే మొత్తం ఇట్లే రోడ్డు మీదకి వస్తే బండి సంజయ్ ని మీ ఎంపీని కనీసం ఎంపీ అని గౌరవించకుండా చేసుకున్నటువంటి దుర్మార్గుడు ఎవరంటే మీ కరీంనగర్ సిపి ఉన్నాయన. ఆయనను పెట్టి ఎలక్షన్లు చేస్తారంట. భయపడదామా కొడితే? బిడ్డ మీరు ఒక్కటి కొడితే మేమంతా తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం, ఇదే చౌరస్తాలలో నిల్చున్నాం, వంట వార్పు చేసినాం, ఈటికా జవాబ్ అని చెప్పిన వాళ్ళం. బిడ్డ ఇక్కడ ఎవడు భయపడ్డాడు లేడు. ఈ ఉడత ఊపులకు ఎవడు భయపడ్డాడు? వారి మీ సార్ ఉంటాడు చిట్కెనేలంతా. ఎంత ఉంటాడు? మేము గట్టిగా ఎలబాకల సపోర్ట్లు కొడితే ఫామ్ హౌస్ కాడ గేట్లు కూడా దడదడ వస్తుంటాయి. అంతమంది ఉన్నారు ఈడు ఎలబాకల. మరి ఏందో సపోర్ట్ చేస్తలేరు మా అక్క చెల్లెళ్ళు. అచ్చా మూతికి బట్ట కట్టుకునే మాయదారు రోగం వచ్చిందని తీర్తలేనట్టున్నారు బట్టలు. సార్ దాని గురించి కూడా చెప్పిండు, ఏడా అసెంబ్లీలో చెప్పిండు. ఏం చెప్పిండు? నేను నిన్న పొద్దుకి నేను సైంటిస్ట్ కు ఫోన్ చేసిన. మరి పొద్దు కంటే సారు పొద్దు తిరిగితే ఎట్లా తిరుగుతుందో సారు కూడా అవి తిరుగుతా ఉంటాయి. కొబ్బరి నీళ్లు పోయి రంగు నీళ్ళు అవుతాయి, రంగు నీళ్లు ఇంకో నీళ్ళు అవుతాయి. ఆ సైంటిస్ట్ ని అడిగితే వాడు చెప్పిండంట. ఈయనేం సైంటిస్టు, ఆయనేం ముఖ్యమంత్రి నాకు తెలియదు. ఇట్లా 40 డిగ్రీల సూర్యుడు ఉంటే తెలంగాణలో కరోనా రాదు. కరోనా వస్తే నన్ను చూడుర్రి, నా అందాన్ని చూడుర్రి, నా వెనకాలన్న ఎమ్మెల్యేని చూడుర్రి, ఊర్లకి వెళ్ళగొడతా, అవసరమైతే 2 గోళీలు ఇస్తా అన్నాడు. అక్క వచ్చిందా 2 గోళీలు? పారాసిటమాల్ వచ్చినాయా? పెట్రోల్ ధర పెరుగుతుందని అడుగుతున్నావు కదా హరీష్. ఇంటింటికి ఊరూరికి ప్రతి ఒక్కరికి 2 ఇంజక్షన్లు కరోనా రాకుండా కాపాడినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఒక్క రూపాయి తీసుకోలేదు ఇంజక్షన్ కోసం నరేంద్ర మోడీ గారు. అదే అమెరికాకు పోతే 1200, 1500, 2000 తీసుకున్నారు ఇంజక్షన్ కి. బ్లాక్ లో ఉన్నారు. ఎట్లా ఉన్నారో మీరు చూసిర్రు. మొన్న చూసిర్రా, కంపెనీ మీద రైడ్ అయింది. బీరువాళ్ళ తీస్తే అబ్బా కట్టలు వచ్చినాయి. ఏడియా కట్టలని మనకు సూదులు సర్కారు పైసలు ఇచ్చి కొంటే ఆ కంపెనీ వాడు దోసిన డబ్బు. అది ఎందుకు పెట్టిరో ఎరికేనా? అది గీడికే వస్తుండే పోలీసు బండ్లల్లో. యాడికి వస్తుంది? గీడికే వస్తుంది. నీ లెక్క మాకు కూడా తెలిసింది. అందుకనే ఢిల్లీకి వచ్చిన వాళ్ళు వచ్చిర్రు, సీజ్ చేయాల్సినవన్నీ సీజ్ చేసిర్రు.
1000 కోట్లు పెట్టైనా ఈటల రాజేందర్ అనేటోడు అసెంబ్లీకి రాకుండా చూస్తా అంటున్నాడు. సార్ తీసుకుందామా పైసలు? అప్పుడు ఎవరు బరాబర్ తీసుకోవాలి. సారు పాపం నాగలు కట్టి దున్ని బెండకాయలు వంకాయలు క్యాప్సికం పండించి తోటలు అమ్మి వచ్చిన పైసలు కదా మనకి ఇచ్చేటి. అవేనా? కాదు కదా. కాళేశ్వరం పైసలే కదా. మా చెల్లెళ్ళకి బాకీ ఉన్న నెలకు 3116 వస్తుందా? ఎవరికన్నా ఇత్తురా చెల్లె? ఈ ఊర్లో చాలా మంది చదువుకున్న చెల్లెలు కనబడుతున్నారు. వస్తుందా? నిరుద్యోగ వృత్తి 3116 రూపాయలు వచ్చిందా చెల్లె? బాకీ ఉన్నాడా లేడా? 3 ఏళ్ల కోల లెక్క పెడితే నెలకు 3116 రూపాయలు లెక్క పెడితే దగ్గర 1,10,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఇవాళ వద్దా? తీసుకోవాలన్నా వద్దా? ఏం వెండి తీసుకోవాలి? ముక్కు వెండి వసూలు చేయాలి. చేద్దామా వద్దా? సప్పుడు చేస్తలేరు, ఇంకా సప్పుడు చేస్తలేరు. భయపడుతురా? నేను మా మెదకోళ్ళు మెత్తగా ఉంటారు, కరీంనగర్ వాళ్ళు మంచిగా కర్రలు కాల్చి పెట్టినట్టు ఉంటారు అనుకొని వచ్చిన. రాజేంద్ర లెక్క మీరు కూడా మెత్తగానే ఉన్నట్టున్నారు. అట్లుంటే నడవదు సంసారం. వాడు ఇటుక పడితే మనం గన్నెట్టు రాయి కొట్టాలి. ఏం తప్పు చేసిండు ఈటల రాజేందర్? దవాఖాన తిరిగిండు, ఊరికి పోయిండు. కరోనా రోగం వచ్చిందంటే పోకుమని ఇంట్లో జమునకు వద్దంటే కూడా 3 సార్లు పోయిండు గాంధీ దవాఖానికి. పోయిండా? ఎవరు పోతారు గాంధీకి? పైసలున్న హరిజన ఓడు, పైసలున్న కేటీఆర్ ఓడు. ఇసొంటి గరీబులు పోయే గాంధీ దవాఖానికి, ఉస్మానియా దవాఖానకు పోయిండు, కరీంనగర్ దవాఖానకు పోయిండు. పేదోళ్లకు కరోనా వస్తే ధైర్యంగా ఉండు నేను ఉంటా అన్నాడు. ఇది ఈటల రాజేందర్ గారి పనితీరు. కేసీఆర్ గారు ఏడున్నారు? ఆఖరికి మనం ఫ్రీకి ఇచ్చిన సూది కూడా తీసుకున్నాడా? నాకైతే డౌటే. బహుశా సూది ఇస్తే ఆ సూది కూడా రియాక్షన్ అవుతుంది అనుకున్నాడు సారు. ఈ రంగు నీళ్ళు ఏం పని చేస్తాయి రవై, నేను ఎత్తుడు పోసుడు నాకు రాదనుకున్నాడు సారు. అంతేనా? ఫ్రీకి ఇచ్చినాం కరోనా, నేను తీసుకున్న సూది సిద్దిపేట సర్కారు దవాఖానలో మీరు తీసుకోండి అని చెప్పిండా మన ముఖ్యమంత్రి? చెప్పిండా? మరి ముంగట్ నాగలు ఎట్లా పోతే వెనక నాగలు గట్లే పోవాలి. మరి ముంగట్ నాగలు పోయి ఫామ్ హౌస్ లో పన్నది, మనం కూడా గట్లే ఉందామా? ఉంటారా? ఏం చెప్పిండు? వ్యవసాయం చేస్తే ఎకరానికి 1 కోటి రూపాయలు వస్తాయి అన్నాడు. అక్క వచ్చినాయా? ఎకరానికి 1 కోటి వస్తే మా ముసలవ్వ మెడలో మాసం బంగారం ఎందుకు లేదో చెప్పమనాలి. ఉన్నదా మాసం బంగారం? సగం మంది మా ఎలబాకోళ్ళకి 3000 పింఛన్ వస్తలేదు బిడ్డ, 2000 పింఛన్ వస్తలేదని అడుగుతారు. మీరు ఒక్కటి ఆలోచించుర్రి. మీ కొడుకు కండక్టర్ అయితే 20,000 జీతం వస్తుంది, మీ కొడుకు టీచర్ అయితే 30,000 జీతం వస్తుంది, నీ బిడ్డ కలెక్టర్ అయితే 1,00,000 రూపాయల జీతం వస్తుంది. ఎవరికి కావాలని నువ్వు ఇచ్చే 2,000 పింఛన్ అని అడగాలనా వద్దా? ఎన్ని ఉద్యోగాలు వచ్చిన ఎలబాకల చెప్పను. రేపు బ్రహ్మనూరు టీఆర్ఎస్ వల్ల నీడికే రఘునందన్ బాగా మాట్లాడిపోతున్నాను, ఎగురుడు కాదు. చాతనైతే రేపు వీడికి రా, ఎలబాకలు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో చెప్పుండ్రి. ఎంతమందికి టీచర్ ఉద్యోగాలు, ఎంతమంది కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎంతమందికి అమీన్ సాబ్ ఉద్యోగాలు వచ్చినాయో చెప్పాలి. మా పిల్లలకు ఉద్యోగం వస్తే నువ్వు వచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ కాదు, మా పిల్లలే మాకు మంచి ఇల్లు కట్టిస్తారు. ఇక దీనికోసం ఈటల రాజేందర్ అన్న కొట్లాడితే ఆయన బయటికి పంపించారు. ఏమైనా అవుతుందా? మీరందరూ లేరా రాజేందర్ అన్నను కాపాడేందుకు? ఉన్నారా లేరా? గట్టిగా చెప్పాలి. ఉన్నారా? గెలిపిద్దామా రాజేందర్ అన్నను? దుబ్బాకల నా మీద కూడా గట్లే పోలీసు వాళ్ళని ఉసిగొల్పి, టీఆర్ఎస్ వాళ్ళని ఉసిగొల్పి, మా భార్యను మన్మరాల్ని అందరినీ రోడ్ల మీద వేసిరు. కానీ జనం ఎటు దిక్కున్నారు? ధర్మం దిక్కున్నారు, న్యాయం దిక్కున్నారు, గరీబం దిక్కున్నారు. రఘునందన్ రావు ఈటల రాజేందర్ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, గరీబోడు కాదని మీరు చెప్తుండొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రులు ఇంటికి 10 లక్షలు ఇచ్చి ఓట్లు కొనుక్కోవాలనుకున్న రోజు మనమందరం ఎటు దిక్కుండాలి? ధర్మం దిక్కుండాలి. ఆ ధర్మం ఎట్టుంది? రాజేందర్ అన్న దిక్కుందని గుర్తుంచుకోవాలి. వాళ్ళకు 10 లక్షలు ఇస్తే మనం వద్దంటలేం. చింతమడకల ఇంటికి 10 లక్షలు ఇచ్చిండు, వద్దన్నమా? మనకి ఇయ్యాలనా వద్దా? అక్క నీకు 10 లక్షలు చేదా? తీసుకుంటావా? తీసుకోవా? ఇయ్యాలనా వద్దా? 5,000 10,000 ఇచ్చిండు అనుకో, ముద్ర పెట్టుకోరు. చిన్నప్పుడు మన ఆయన ఊర్లో సావుకారు దగ్గరికి తోలిస్తుండే, నెలంతా సామాన్ తెచ్చుకుందాం సావుకారికి. అట్లా 3 నెలలు తెచ్చుకున్నాక వడ్లు వస్తే వడ్లు సావుకారికి కొలిసి, సేటుకి ఇన్ని క్వింటాళ్ళు అయినాయి, దీనికి 7,000 రూపాయలు మాకు వస్తాయి. ఇలా ఈ 3 నెలల కోలే మేము కొనుక్కున్నటువంటి సరుకు 10,000 అయింది. 10,000లకి 7,000 తిస్తే ఈ 3,000 ఇంకా వచ్చే పంటకు వండిద్దామని కడతామని చెప్పుదాం. ఇలా మా చెల్లెళ్ళు కూడా చెప్పాలి వాళ్ళ అమ్మ నాన్నకి, 3 ఏళ్ల కోలే మాకు రావాల్సిన 1,00,000 రూపాయలు రావాలి. ఎన్ని రావాలి?
నిరుద్యోగ వృత్తి 1,00,000 రూపాయలు రావాలి. 10,000 ఇచ్చిరనుకో, లక్షలకి వెళ్ళి 10,000 తీసేయండి. ఇంకెంత బాకీ ఉంటాడు? ఇంకెంత ఉంటాడు? 90,000 ఇస్తేనే చేస్తామని చెప్పాలి. మీ ఊర్లో చాలా మంది మాట్లాడుతున్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. మేమే టిఆర్ఎస్, మేమే చేస్తున్నాం, మేం చేస్తేనే పైసలు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఎక్కడికెళ్ళి వస్తున్నాయి? ఆ పటేల్ ఇటకెళ్ళి తెచ్చిస్తున్నాడు. హరీష్ అన్న ఏమన్నా తోటపల్లిలో పొలం అమ్మి తట్టిస్తున్నా? ఏడికెళ్ళి వస్తున్నాయి పైసలు? మనం చెమటోడ్చి పన్ను కడితే వస్తున్నటువంటి పైసలు. అందుకని ఏడ కూడా ఎవరు కూడా అదే పడకండి. చాలాసేపు మాట్లాడాలని ఉంది, చాలాసేపు మీతో కలిసి ఉండాలని ఉంది. పోయిన దసరాకు నేను గిట్లా ఎండల పడి తిరిగిన, చాలా ముచ్చట్లు చెప్పిర్రు. అప్పుడు కూడా ఏమైతుంది, ఒక్కడికి వెళ్తే ఏం చేస్తారు ఉన్నారు. నేను ఒక్కడికి వెళ్తే సారు ప్రగతి భవన్ లోకి వెళ్ళి బయటకు వచ్చిండు, ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటకు వచ్చిండు. హుజురాబాద్ కి స్కీములు వస్తున్నాయి, పైసలు వస్తున్నాయి. రేపు రాజేందర్ అన్నను కూడా గెలిపించి పంపియ్యి. 1, 2 అవుతుంది, 2, 3 అవుతుంది. మేము 3 చాలు, ఇంకో 2 జమ చేసుకుంటే పంచ పాండవులు లెక్క 5 కొట్లాడతాం, గీత గీచి కొట్లాడతాం. బిడ్డ మీరు 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నా మేము 5 చాలు బిడ్డ అని కొట్లాడతాం. గెలిపియాలన్నా రాజేందర్ అన్న వద్దా? దోసుకున్నాడా రాజేందర్ అన్న? కాళేశ్వరంలో కాంట్రాక్ట్ చేసిండా? బంగ్లాలు కట్టిండా? 2003 నుంచి తెలంగాణ ఉద్యమంలోకి వస్తే ఉన్న పొలాలు అమ్ముకున్నాడు, ఉన్న నౌకర్లు పోగొట్టుకున్నాడు, ఉన్న ఫామ్ హౌస్ లీజుకి ఇచ్చిండు. అంతేగాని ఇంకేం చేయలే కదా. మరి ఏమంటున్నారు వాళ్ళు? మస్తు దోసుకున్నారు. మరి నీ ఆస్తి ఎంత, నా ఆస్తి ఎంత లెక్కలేద్దామని 4 సార్లు పిలిచిండు. రావాలన్నా వద్దా? నువ్వు కూడా దేవుని నమ్ముతావు కదా. సరే రాజేంద్ర అన్న నమ్ముతాడో నమ్మడో కానీ మా జమునక్క నమ్ముతుంది. జమునక్కని కూడా తోలుకొని వస్తాం. పోదాంపా ఏ గుళ్ళకి. 2001 టిఆర్ఎస్ పెట్టిన రోజు మీ ఆస్తులన్నీ, జై తెలంగాణ అని తిరిగిన మా సొంటోళ్ళ ఆస్తులన్నీ ఒక్కసారి లెక్కలకు వస్తారా అని అడిగినాం. వచ్చిర్రా చెల్లెవాళ్ళన్నా? పోలీసు వాళ్ళు మీయే, టీవీలు మీయే, పేపర్లు మీయే, కిరాయి మనుషులు కూడా మీ వాళ్ళే. రాండి, మేము ఒక్కొక్కరమే వస్తాం. మీరు ఎంతమంది వస్తారో రాని లెక్క అడిగినాం. ఇచ్చిర్రా లెక్క? జవాబు వచ్చిందా? అందుకని ధైర్యంగా ఉండుండ్రి. వడ్లు కొంటారు, పింఛన్లు వస్తాయి, ధరల్ని నియంత్రిస్తారు. గరీబోళ్ళ దిక్కు నిలిచినట్టు గరీబోళ్ళ బిడ్డ ఈటల రాజేందర్ అనేది ఒకటి గుర్తుపెట్టుకొని దయించి, వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని మోసపూరిత మాటలు చెప్పినా, ఎట్టి పరిస్థితులలో కూడా డబ్బులకు తల వంచొద్దని, ధర్మం దిక్కు నిలిచోవాలని, గరీబోడైనటువంటి రాజేందర్ అన్నని గెలిపియాలని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. సప్పుడు ఏడదాకోవాలి, సప్పుడు ఫామ్ హౌస్ పోవాలి, గేట్లు కదలాలి. మా చెల్లెళ్ళు బట్టలు జర కింది కంటే గట్టిగా పోతుంది సప్పుడు. అనుండ్రేం కాదు, కరోనా వస్తుందా మనకి? మనం ఏం తాగి తిని పడుకునేటోళ్ళం కాదు కదా, కాయ కష్టం చేసేటోళ్ళం రాదు మనకు. అందుకని ధైర్యంగా ఉండరు. మా దుబ్బాకి ఎలక్షన్లకి వెళ్ళి ఇయ్యాలడు దాకా నేను రోజుకి ఇట్లే తిరుగుతున్నా మాస్కులు లేకుండా. ఏమైనా అయిందా? మంచిగా ఉన్నాగా గడ్డపార లెక్క, ఏం కాదు. అందుకని జర గట్టిగా చెప్పాలి, జై శ్రీరామ్. పోతలేదు అక్కలు నీడకున్న వాళ్ళు అంటలేరు, జర కన్ను కనబడతలేవు అనుకుంటున్నాడు. గట్టిగా చెప్పాలి, జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. అవా కిరాణా దుకాణం ముంగట్టున్న వాళ్ళు అంటలేరు, కళ్ళు తేజీ ఉన్నాయి. రేపు రాజేంద్ర గెలిచినాక నాకు పింఛన్ వస్తలేదు బిడ్డ, నాకు డబుల్ బెడ్రూమ్ వస్తలేదు బిడ్డ అని వచ్చినావు అనుకో, ఇలా కళ్ళల్లో కెమెరాలు తీసుకున్నట్టు తీసుకుంటున్నాం ఎక్స్రేల తోటి. రేపు మళ్ళీ వాళ్ళని వచ్చిరనుకో, ఈ ఎల్లవ నీ కోటేయలేదు రాజేందర్ అన్న చెప్తా. అందుకని గట్టిగా వినాలి, కమలం పువ్వు గుర్తుకే. అయ్యో 5 చేతులు లేచినాయి అక్క, అంతమంది 5 లేపితే ఎట్లా? గట్టిగా చెప్పాలి, నీడకున్నామని చెప్తున్నారు. కమలం పువ్వు గుర్తుకే, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. కమలం పువ్వు గుర్తుకే, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.